జగన్మోహన్ రెడ్డి ఏదైనా అంటా ఉంటాడు. ఎందుకంటే అనుకుంటా పోయే అలవాటు ఆయనకు ఉంది. 5 సంవత్సరాలు ఆయన ప్రభుత్వం అప్పచెప్తే పరిపాలన అప్పచెప్తే పరిపాలన శాతగానుడు ఎవరంటే ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి అని జనానికి అర్థమైంది. ఇప్పుడు ఆయన గెలిచాడు, ప్రజలేందో వాళ్ళ నాన్న బాగా చేశాడనే ఒక ఆలోచన, వాళ్ళ అమ్మేమో కుడి చేయి లేపుకొని బైబిల్ చేత పట్టుకుంది, వాళ్ళ చెల్లెమో ఎడం చేయలేపు జనాన్ని ఆకర్షణ చేసింది. ఏమో పాపం అమ్మ కూతుర్లు కష్టపడుతున్నారు, వాడేం జైల్లో ఉన్నాడు, మరి వాళ్ళ నాన్న కూడా బాగా చేశాడు, ఒకసారి ఓడిపోయాడు, ఒక్కసారి చూద్దామని జనం అందరూ పార్టీలకు అతీతంగా ఆయన పట్టా కట్టి పెడితే ఆయన తీసుకెళ్ళి చేసింది ఏంటంటే ముందు గెలత్వే ప్రజావేదిక పడేశాడు. ప్రజావేదిక అంటే ప్రజల కోసం 10 కోట్లతో కట్టించింది. అది ప్రభుత్వం మారుతూ ఉంటుంది, ప్రభుత్వ ఆఫీసులు మారవుగా, అది వాడుకో, దాన్ని ఆయన వాడుకోవాలి. ఆయన వాడుకోవడం చేతగాక దాన్ని శుభ్రంగా ఇవాళ కూడా తుప్పు పట్టిపోయినాయి ఆ సామాన్లన్నీ పనికి రాకుండా. అప్పుడే ఆయనకి శని ప్రారంభమైందన్నమాట. సరే ఇంకా కొన్నిట్లో మారుతాడేమోనని చూసాం. ఇవాళ ఇసుక 2,000 రూపాయలు తెచ్చిపోతున్నారండి. 10,000 రూపాయలు ఇసుక. పేదవాడు ఏమైనా కట్టుకున్నాడు 5 సంవత్సరాలు ఎక్కడన్నా పేదవాడు ఏదన్నా పని చేసుకున్నట్టుందా? బాగా ఏమందించాడు, బట్టలు నొక్కడానికి అలవాటు పడ్డాడు. వాటిలో వాళ్ళ పార్టీ వాళ్ళకి కొన్ని పడ్డాయి, మిగతా వాళ్ళ బళ్ళ పిల్లల ఫీజులు బళ్ళ. ఇవాళ స్కూళ్ళల్లో సర్టిఫికేట్లు ఇక ఎన్నో ఇబ్బందులు పడతా ఉండి లోకేష్ గారి దగ్గరికి పిల్లల తల్లిదండ్రులు తండ్రులుగా వచ్చి పాపం ఆయన కొంతవరకు సాల్వ్ చేస్తూ ఉన్నాడు. పిల్లలు చదువుకున్న పిల్లలు సర్టిఫికేట్లు రాలా, 2 సంవత్సరాలు పడ్డాయి, 3 సంవత్సరాలు డబ్బులు పడలా. ఈయన బట్టలు ఎత్తాడు, ఆడ డబ్బులు పడకుండా ఎత్తితే ఉపయోగం ఉంది. జగన్ గారు ఏమన్నారంటే కళ్ళు మూసి తెరిచేలోపు సంవత్సరం ఎట్టే గడిచిపోయింది, 3 ఏళ్ళు లోపలికి పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే, మన ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహాల్లో చిరునవ్వులు చూస్తారు అంటున్నారు. మళ్ళీ ప్రభుత్వంలో నేను వస్తాను అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం ఎందుకు పోయి ఆయన భయం పుట్టాక ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ని సోనియా గాంధీని వ్యతిరేకించిన మనగాడిని నేను అని చెప్పుకుంటూ ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళు పట్టుకొని నన్ను నిర్ణయం చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తరఫున నేను ఉంటానని చెప్పేసి బతిలాడుకునే కర్మ ఎందుకు ఆయనకి? లోకేష్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏం చెప్తారండి? చాలా బాగుంది చేస్తారు, పరిపాలన చాలా బాగా చేస్తారు. ఎందుకు లోకేష్ గారు అంటే అది అభిమానం ఏంటి? అన్న అంటే ఇష్టం. ఏంటి అంతలాగా చేతికి ఉంటుంది లోకేష్ గారు స్టాట్యూ చేస్తున్నావు కంప్లీట్లీ. ఏంటి ఇంత అభిమానం ఏంటి అంటే? అరే మదర్ ఫోటో ఫాదర్ ఫోటో వేయించుకుంటారు, మీరేంటి డైరెక్ట్ లోకేష్ గారు ఫోటో వేయించేసుకున్నారు, ఇంత అభిమానం ఏంటి? కష్టంగా ఉంది వేయడానికి, ఇష్టమైంది కష్టమైనా సరే ఇష్టం అంటే అది లోకేష్ గారు కంప్లీట్ మొత్తం కట్అవుట్ రావడానికి టైం పట్టింది కదా, ఎంతసేపు చేసేసారు ఆ పెయిన్? 2 గంటలు. అది లోకేష్ గారు అభిమానం ఎందుకు? అన్నంటే అభిమానం. అందుకే ఎప్పటి నుంచి వస్తున్నారు ఆయన ప్రజలకు మంచి చేస్తానంటే ఏం కనపడ్డారనా, లేకపోతే పొలిటికల్ లోకి రీసెంట్గా వచ్చారనా, లేకపోతే ఏంటి? పొలిటికల్ లేకపోతే అన్న అంటే మామూలుగా మంచి చేస్తున్నాడు కదా. అంటే మేము బీసీలో మాకు కూడా ఇప్పుడు బీసీ కార్పొరేషన్ లో వచ్చారు, మేము కూడా బీసీ కార్పొరేషన్ లో పెట్టుకోవాలి. అందుకనే మేము మాకు కూడా మంచి జరిగింది కాబట్టి మేము కూడా లబ్ధి పొందుతున్నాం కాబట్టి ఇంకా దాని గురించే కాదు, ఫస్ట్ నుంచి అన్నంటే మాకు అభిమానం. బేసిక్ గా గతంలో లోకేష్ గారిని చాలా వరకు చాలా మాట్లాడినారు, నిలబడతాలో తిట్టారు, పప్పు పప్పు అన్నారు. ఎలా అనిపిస్తుంది అలా అన్నవాళ్ళకి ఎందుకు సమాధానం చెప్తాను ఏం చెప్పలేదు? అలా అందులో కరెక్టే అంటారా? గతంలో ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు తెలుసుకొని మాట్లాడుకోవాలి, అంతేగాని ఎలా పడితే అలా మాట్లాడటం అది కరెక్ట్ కాదు. సో ఇక్కడి నుంచి లోకేష్ గారు ఎలా కనపడుతున్నారు? ఇక్కడి నుంచి లెజెండ్ టైగర్. అవునా? రాబోయే రోజున మంగళగిరి ఎలా ఉండబోతుందంట? మేము ఇక్కడే కదా. ఇది మంగళగిరి రాజధానిగా మాకు తెలియదు, ఎక్కడ మాది గన్నవరం ఉన్నది అభిమానం కాబట్టి మంచి కంపెనీలు తీసుకొచ్చి యూత్కి మంచి జాబ్స్ తెచ్చిస్తారంటారా? లోకేష్ గారు ఐటీ తీసుకొస్తారు. మా మలవెల్లో కూడా అశోక్ ల్యాండ్ తీసుకొచ్చారు, గతంలో రాసేసారు. ఇప్పుడు
ఇప్పుడు రన్ అవుతుంది పోతే అక్కడ చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో లోకేష్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారు? సీఎం అది ప్రజలు అడిగిందంటే ఓకే, థ్యాంక్ యూ.